బ్లాక్ బస్టర్. చిరంజీవి అలా చూడడం బ్లాక్ బస్టర్ మూవీ. చూసుకోండి హాయ్, ఎలా అనిపించింది మూవీ? తాతగారి సినిమా చాలా చూడడం, అది కూడా సింగిల్ స్క్రీన్స్ లో మాస్ థియేటర్ లో చాలా బాగుంది. ఐ రియల్లీ హోప్ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అందరు చూపించిన సపోర్ట్ ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. వెరీ హ్యాపీ, సో ఫుల్ఫిల్లింగ్. నాన్నగారికి పర్ఫెక్ట్ సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. సో అనిపిస్తుంది ఆయన నాకు పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. సో నాకు చాలా సంతోషంగా ఉంది, సాటిస్ఫైడ్ గా ఉన్నాను. అది ఇలాంటి షోలో అందరితో చూడడం అన్నది ఇట్స్ ద బెస్ట్ ఫీల్. లాస్ట్ 20 years ఎవరు కూడా అలా బాస్ టైమింగ్ అయితే వాడలేదు. మేబీ 20 years ఏం చేస్తారో తెలియదు కానీ ఒకప్పుడు మన గరాన బుల్లోడు, శంకర్ ఎంబీబీఎస్ ఆ లెవెల్ ఏదైతే కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు ఇచ్చి పడేశాడు. అండ్ ఎమోషన్ సీన్స్ కూడా మన డాడీలో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, అలాంటి ఎమోషన్స్ రిపీట్ చేసుకున్నారు. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి కాంబియో ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. ఆ సాంగ్స్ అయినా లేదంటే క్లైమాక్స్ ఏదైనా సరే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. ఫైట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అండ్ ఈ సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. అదిరిపోయింది. నార్మల్గా అంటారు కదా మనం ఇప్పుడు రావుపూడి గారి మూవీస్లో కొంచెం క్రింజ్ ఉంటుంది లేదంటే ఇది ఉంటుంది అంటారు కదా. 1% ఎక్కడ క్రింజ్ లేదు, 1% ఎక్కడ డల్ మూమెంట్ అనేది లేదు. 2.5 hours మొత్తం అలా కూర్చోబెడతాడు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ అయితే కొత్తదేం కాదు, ఆల్రెడీ మన విశ్వాసం అలాంటి మూవీలో చూసిన స్టోరీ. కాకపోతే దానికి తను యాడ్ చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సంక్రాంతికి అయితే 100% మన శంకర్ వరప్రసాద్ గారిదే. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది, లాస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రాధా సాబ్ ఈ సంక్రాంతి మాత్రం చిరు సాబ్దే ఎక్స్ట్రాడనరీ అన్న, ఎక్స్ట్రాడనరీ. సూపర్ ఉంది బ్రో మూవీ అయితే. మోస్ట్ అన్ని ఫేవరెట్ ఎలిమెంట్సే రివీల్ చేయకూడదు కానీ జనాలు థియేటర్కి వచ్చి ఆ ఐఫీస్ ని ఎంజాయ్ చెయ్యాలి, గత వైభవాన్ని చూడాలి. కామెడీ చాలా వర్కౌట్ అయింది మూవీ. సంక్రాంతికి వచ్చే ఫుల్ మీల్స్. సంక్రాంతికి విన్నర్ అనిల్ రావుపూడి గారే. ఓకేనా, ఆయనే విన్నర్. అనిల్ రావుపూడి గారే మళ్ళీ కొట్టారు. 300-350 ప్లస్ సంక్రాంతికి వస్తున్నానికి క్రాస్ అయిపోద్ది. చార్మింగ్, అల్టిమేట్ చార్మింగ్. వెంకీ మామ చార్మింగ్ అసలు సో హైలైట్. డెఫినెట్ ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే. అందరికి ఫ్యామిలీ ఆడియన్స్ పక్కా. అందరూ బ్లాక్ బస్టర్ హిట్. సంక్రాంతికి బాస్ ఈస్ బ్యాక్. అనిల్ రావుపూడి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సంక్రాంతికి ఒక మంచి హిట్ తీసుకొని వస్తున్నాడు. ఈసారి మన చిరంజీవి గారితో మంచి హిట్ తీసుకొని వచ్చాడు. ఎవ్రీ మూమెంట్ ఒక్క నిమిషం కూడా బోరు కొట్టదు. చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ చూసేది, పిల్లలు పెద్దలు మొత్తం చూసేది. ఎవ్రీ వన్ టీవీలలో సినిమా మొబైల్లో అసలుకి వైరస్ అది చూడకండి. బాస్ ఈజ్ బ్యాక్. మెగాస్టార్ను చూడండి, కొత్త లుక్లో ఉన్నాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ వింటేజ్ మెగాస్టార్ని చూసినాం కానీ సుష్మిత మేడం పవన్ కళ్యాణ్తో రామ్ చరణ్తో తొందరలో సినిమా తీయాలని కోరుకుంటున్నా అంతే. ఓన్లీ బెస్ట్ మూవీ అన్న సంక్రాంతికి వితౌట్ ఎనీ డౌట్. మెగాస్టార్ రెట్రో వైబ్, పెద్దోళ్ళు అయితే పిచ్చి ఎంజాయ్ చేస్తారు. మ్యాడ్ బ్రో. స్క్రీన్ మీద అలా ప్రెజెన్స్. మీరు సలార్లో ప్రభాస్ ఫ్యాన్, నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ వస్తే ఎలా అరుస్తామో వెంకటేష్ చిరంజీవి ఒక స్క్రీన్ మీద కడితే అలా అరుస్తాం. సూపర్. అనిల్ రావుపూడి నెక్స్ట్ వీక్ ఇంకా స్ట్రీక్ మెయింటైన్. ఈ ఇయర్ కూడా పండక్కి అనిల్ రావుపూడి హిట్ పక్కా. విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి డాన్స్, ఒక డాన్స్ ఉంటుంది అసలు. ఆ సాంగ్ కోసం వెళ్ళిపోవచ్చు బ్రో. మళ్ళీ క్రేజీ అంటే క్రేజీ. అనిల్ రావుపూడి ఇంకా మూవీస్ చేయాలి ఇలాగే. ఎవ్రీ పండక్కి ఇదే స్ట్రీక్, ఎప్పుడు వచ్చినా పర్లేదు కానీ స్ట్రీక్ మెయింటైన్ చేయాలి అంతే. బ్యూటిఫుల్ మూవీ అన్న, పక్కా రండి. ఫ్యామిలీ రండి, మొత్తం ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయాలి. ఓల్డ్ సాంగ్స్, మంచి రీక్రియేషన్, వైబ్. అసలు ఇంకా చిరంజీవి గారు అయితే జీవించారు ఇంకా. బాస్ ఫర్ రీజన్. యా, క్రేజీ మూవీ బ్రో. హ్యాపీ సంక్రాంతి ఆల్. లేదండి అలా లేదు, చాలా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ కాంబినేషన్స్ చాలా బాగుందండి. కామెడీ బ్లాక్ బస్టర్ అండి, చాలా బాగుంది. చూస్తూ నవ్వుతూ ఉన్నాం అనమాట. కామెడీ అండి, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అండి.
సూపర్ బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్ని. చిరంజీవి గారు ఎలా అనిపించారు? బాగున్నారు. మీ ఫేవరెట్ సీన్ ఏంటి? మొత్తం ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి మూవీలో? ఏం బాగా నచ్చింది? మొత్తం నచ్చింది. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు బాగున్నారు. ఓకే, ఎట్లా బాస్ వన్ మ్యాన్ షో బాగుంది. బాస్ లుక్స్ కానీ, డ్యాన్స్ కానీ, గ్రేస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగున్నాయి. అనిల్ రావుపూడి గారి కామెడీ టైమింగ్, బాస్కున్న కామెడీ టైమింగ్ కలిపితే చాలా మంచి కామెడీ వండింది. మంచిగా సరదాగా ఫ్యామిలీస్ కూడా నవ్వుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండ్ కామెడీస్ అయితే చాలా బాగున్నాయి. పెళ్ళైన వాళ్ళు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైనా డిసప్పాయింట్మెంట్ ఏమన్నా? నో 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 నువ్వు జర్ర తగ్గేలోపు నవ్వుతావు, జర్ర తగ్గేలోపు బాస్ డ్యాన్స్ వచ్చేస్తుంది. స్క్రీన్ ప్లే చాలా నీట్గా ప్యాక్ చేసుకున్నారు. ఎవ్రీ 10 minutesకి మళ్ళీ లొకేషన్స్ అయిన తర్వాత ఎవ్రీ 10 minutesకి మళ్ళీ ఇంకొక లొకేషన్ లాగా మన మైండ్ అనేది కొంచెం డీవియేషన్ అయితే చాలా బెటర్గా ఇంకొంచెం బెటర్గా ఫీల్ అవుతాం మనం. అలాగే ఫస్ట్ హాఫ్లో ఏదైతే యాపిల్ సీన్స్, నెక్స్ట్ డిన్నర్ దగ్గర ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్లో వచ్చేసరికి వెంకటేష్ గారు ఎప్పుడైతే వస్తారో అక్కడ ఇద్దరి మధ్య అంటే ఆయన సాంగ్ ఈయన సాంగ్ ఆయన నేను ఓన్లీ ఒక సాంగ్ ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కామెడీ పైన క్రింజ్ కామెడీ అది బాగా ట్రోల్స్ వచ్చాయి. వర్కౌట్ అయిందా కామెడీ? ఎక్సలెంట్ కామెడీ వర్కౌట్ అయింది. అన్నా కుక్కలు వాళ్ళని మరుస్తాయి, మనం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకుంటే వెళ్ళకూడదు అంతే. ఆయన వాళ్ళకి పట్టించుకుని ఉంటే ఈ రోజు ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయ్యేవాడు కాదు. అవి ఏం పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు 9వ హిట్ ఇది. నెక్స్ట్ 10, 11, 12 హిట్లు వస్తూనే ఉంటాయి, మనం చెప్పలేము. కానీ ఏదైనా సరే కామెడీ సూపర్. అందరూ నేను ఎంజాయ్ చేసి మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను నేను కూడాను. నాకు సినిమాస్ అంటే ఇష్టం. సో చాలా బాగుంది. అందరూ కూడా ఎక్కడ వల్గర్ కామెడీ గట్లేదు, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఆయన ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఇస్తుంటాడు. నాకు తెలిసి ఈ మూవీలో ఏమర్థమైందంటే భార్యాభర్తల మధ్యకి థర్డ్ పర్సన్ రానియకూడదు అనేది మెసేజ్ అన్నమాట. ఫ్యామిలీ చాలా బాగుంది అన్న. అరే అన్ని బాగా నచ్చినాయి అన్న, ఏం బాగాలేదు. చిరంజీవికి అయితే 25 సంవత్సరాల పిల్లోడు ఎలా చూపించారు అలానే చూపించారు. అనిల్ రావుపూరి గారికి థ్యాంక్ యూ సో మచ్. అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు వెంకటేష్ 10 నిమిషాల క్యామియో ఎత్తే ఆయన స్టార్టం తగ్గిపోతుంది అని అన్నారు. ఏమైనా తగ్గిపోయారు? ఏడ తగ్గలే, అస్సలు తగ్గలే. వాళ్ళిద్దరు మంచి చేశారు. ఓకే, ఇద్దరు సినిమా చాలా బాగుందన్న. వింటేజ్ బాస్ అసలు మేము చిన్నప్పుడు ఒకప్పుడు మేము ఇందిరా ఠాగూర్ అలాంటి లుక్తో మళ్ళీ అనిల్ రావుపూడి తీసుకొచ్చాడన్న. థ్యాంక్ యూ అనిల్ రావుపూడి అన్న. సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ కలెక్షన్లు అన్న. ఆయన చూడని కలెక్షన్లు అన్న, ఆయన చూడని సినిమా అన్న. కలెక్షన్లతో మాకు సంబంధం లేదన్న. సినిమా అయితే హిట్, బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్స్ తప్ప మేము చెప్పేది ఏం లేదన్న ఫ్యాన్స్ గా. పత్తిది హైలైట్, చిరంజీవి అంటే పత్తిది హైలైట్. పత్తి షార్ట్ సూపర్ ఉంటుంది. కామెడీ అంటే ఇద్దరు కామెడీ హీరోలు కలిస్తే ఎలా ఉంటుంది ఆ జోనర్ అంటే అనిల్ రావుపూడి అది పట్టుకున్నాడు, అది తీసాడు. ఒక లెవెల్ సినిమా అంతా. అన్నయ్యని మాత్రం చాలా గ్లామర్గా చూపించాడు, చాలా గ్లామర్. ఒక 90s తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంత గ్లామర్గా చూడటం చిరంజీవి గారిని అబ్బా థియేటర్లో చూస్తుంటే అసలు క్రేజే వేరబ్బా. సంక్రాంతి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ అంటే చిరంజీవి అండ్ వెంకటేష్ మూవీ సూపర్ అబ్బా. ఆ అనిల్ రావుపూడి గారు ప్రతి సంక్రాంతికి అలాగే వస్తున్నాయి. ఈ తడ మా అన్నయ్యతో వచ్చాడు. మా అన్నయ్య ఈ సంక్రాంతి పెద్దల్లుడు. టీమ్స్ కానీ, డైరెక్షన్ కానీ, అనిల్ కానీ అందరూ చాలా చింపారు. సూపర్. వెంకీ వచ్చిన తర్వాత సినిమా ఉంటుంది భయ్యా. వెంకీ వచ్చిన తర్వాత పీక్స్. వాళ్ళిద్దరి మధ్య కామెడీ, యాక్షన్, లాస్ట్ ఫైట్, వాళ్ళిద్దరి మధ్య ఒక సీక్వెల్ ఉంటుంది. ఓల్డ్ సాంగ్స్ పెట్టేసి ఇలా సీక్వెల్ అంతాక్షరి టైప్ అట్లా ఉంటుంది. సూపర్ సినిమాలో అదే హైలైట్. క్రింజ్ లేదు, ఏం లేదు భయ్యా. క్రింజ్ అసలు లేనే లేదు. అంతా అనిల్ రావి ఇప్పుడు అసలు దొరకడు భయ్యా. చాలా బాగుంది వాళ్ళిద్దరు కాంబినేషన్, చాలా బాగుంది. ఇంకా వాళ్ళిద్దరికన్నా వెంకటేష్ అను నయనతార కామెడీ, వాళ్ళిద్దరిది కాంబినేషన్ కూడా కామెడీ చాలా బాగుంది. తులసి వాళ్ళు 2-3 సినిమాలు తీశారు. అదేం లేదు, చిరంజీవి ముందు ఆయన డ్యాన్స్ చేస్తాడు మీరు చూసుకున్నట్టయితే, హుక్ స్టెప్స్ దానికి. అసలు అలా ఏం లేదు, ఫీలింగ్స్ అలా ఏం లేదు. తోపు. ఇంకా వెంకీ ఇంకా ఫ్యామిలీ స్టార్ ఆయన. ఇంకా అనిల్ రావుపూడి దొరకడు ఇంకా ఆయన. ఇంకా మీరు ఎన్ని సంక్రాంతికి రిలీజ్ చేసుకున్నా దొరకడు. ఇంకా ఒకటే చెప్తున్నా, ఎవరైతే నెగిటివ్ ఇచ్చారో సినిమాలు తీయలేరు అన్నారు, కామెడీ చేయలేరు అని అన్నారు, క్రింజ్ కామెడీ అని అన్నారు, ఈ సినిమా చూపట్టండి వాళ్ళకి. ఈ సినిమా కన్నా మంచి సినిమా తీస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్తా. అనిల్ రావుపూడి అన్న నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ని మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఖచ్చితంగా 100 కాదు 200% న్యాయం చేసావు. నేను రాజాసాబ్ మూవీ చూసి వచ్చి చాలా డిసప్పాయింట్లో ఉన్నా.
ప్రభాస్ ఈసారి హిట్ అయినా ఈసారి అయినా హిట్ కొడతానేమో అని. బాగా ట్రోల్స్ వచ్చినాయి వచ్చినప్పుడు మరి విజువల్ గా చూస్తుంటే ఎట్లా అనిపించింది సాంగ్స్? పాటల మీద కూడా చాలా ట్రోల్ వచ్చింది, నేను కూడా చూసాను విన్నాను. కానీ విజువల్గా చూస్తే మాత్రం మీరు నమ్మరండి, ఆడియన్స్ లేచి డ్యాన్స్ చేస్తున్నారు. హుక్ స్టెప్కి అయితే ఫస్ట్ లేడీస్ లేచి డ్యాన్స్ చేస్తున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒకటే చెప్తున్నా, సినిమా అయితే బ్లాక్ బస్టర్. 2026కి విన్నర్ అనిల్ రావుపూడి. ఏంటి మోస్ట్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి మూవీలో? అంటే కామెడీ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది, హీరోని బాగా ఎలివేట్ చేశారు. వెంకటేష్ గారిది చిరంజీవి గారిది కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది, కొత్తగా వెరైటీగా ఉంది. సాంగ్స్ ఇట్లా చూడడానికి ఎలా అనిపించాయి? బాగున్నాయి. ఓకే, అంటే ఎక్కడైనా డిసప్పాయింట్ చేశారా మూవీ మొత్తం? అలా ఏం లేదు, సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే, నీ మోస్ట్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి మూవీలో? ద ఫాదర్ ఎలిమెంట్. ఓకే, లైక్ చిరంజీవి గారి రిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఎలా అనిపించాయి? ఓల్డ్ సాంగ్స్ అయినా కూడా అనిపించింది. అంటే పాత పాటలు కూడా ఉన్నాయి కదా సినిమాలో, ఎంజాయ్ చేశారా వాటిని? ఎంజాయ్ చేసా, కానీ కొత్త పాటలే న్యూగా ఇప్పుడు రిలీజ్ అయినవే కొంచెం ఇంకా ఎక్కువ అమేజింగ్ గా అనిపించాయి, అవి ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశా. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ కాలం నుండి చిరంజీవి గారిని చూస్తున్నారు, ఆ స్టైల్ ఆ గ్రేస్ ఏమైనా తగ్గిందా? ఏం తగ్గలేదు, ఇంకా పెరిగింది, ఎనర్జీ బాగా పెరిగింది ఇప్పుడు, ఇంకా బాగా చేశారు. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ వాళ్ళకి చాలా మందికి ఇష్టం. నాకు ఇష్టం. ఇంట్లో కూడా బాగున్నారా? వెంకటేష్ గారు బాగున్నారు. ఫస్ట్ ఫైట్ చాలా నచ్చింది నాకు. సాంగ్స్ వెంకటేష్ గారిది, చిరంజీవి గారి సాంగ్ ఫస్ట్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. తర్వాత మీసాల పిల్ల పాట అంతే. కామెడీ చిరంజీవి గారు కొట్టిన పిండే కదండి ఆయనకి, దాని గురించి మనం కామెంట్ చేసేది ఏమీ లేదు. చాలా నేను వచ్చానంటే అర్థం చేసుకోండి, నేను వచ్చానంటేనే మీకు అర్థమైపోవాలి. చాలా బాగుంది, సూపర్ ఉంది. కానీ ఫ్యాన్ వార్ వద్దనుకుంటున్నానండి. ఫ్యాన్ వార్స్ అసలు వాళ్ళంతా ఫ్యాన్స్ అంతా ఒకటే, హీరోలంతా ఒకటే, కానీ ఫ్యాన్స్ వార్ వద్దు. అందరు హీరోలు ఒకేలా ఉంటారు, మనమే ఫ్యాన్ వార్లా కొట్టుకుంటాం, కానీ ఫ్యాన్ వార్స్ వద్దు. అన్ని సినిమాలు ఇట్టు కావాలని, సంక్రాంతికి రాజాసాబ్ అయినా, మన శంకర్ వరప్రసాద్ అయినా, మన బొలిశెట్టి అదైనా, మన శర్వానంద్ గారు ఎవరైనా సినిమా ఇట్టు కావాలని కోరుకుంటున్నాం. ఎవరు ఫ్యాన్ వార్కి వెళ్ళొద్దని కోరుకుంటున్నాను సార్.